హలో గాయ్స్, వెల్కమ్ టు లోకల్ బాయ్స్. ఏంటబ్బా చాలా రోజుల తర్వాత వచ్చా అనుకుంటున్నారా? ఎస్, ఎందుకంటే మనం ఇప్పుడు టూర్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. డైరెక్ట్ మనం ఇక్కడి నుంచి అరుణాచలం అయితే వెళ్తున్నాం. రైల్వే స్టేషన్లో కలుసుకుందాం. హలో గాయ్స్, మేమైతే ట్రైన్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. మాకైతే సీట్లు దొరకలేదు, ఏదో అలా అడ్జస్ట్ అయిపోయాం. చూపిస్తే చూడండి. అవును గాయ్స్, చూశారు కదా, అలా అయితే ఒక సీట్లో ముగ్గురం అడ్జస్ట్ అయిపోయాం అనమాట. చూద్దాం. ప్రతి ఒక్క బ్యాచ్లో ఒకడు ఉంటాడు గాయ్స్, ఫ్రీ ఫైర్ పిచ్చాడు. మా బ్యాచ్లో తరుణ్ గాడు. హలో గాయ్స్, మనమైతే ఇప్పుడు తమిళనాడు ఎంటర్ అయిపోయాం అనమాట. తమిళనాడులో కాట్పాడి అనే జంక్షన్ ఇది చూశారు కదా, కాట్పాడిలోకి ఎంటర్ అయిపోయాం తమిళనాడులో. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం గోల్డెన్ టెంపుల్ అయితే వెళ్ళబోతున్నాం. గోల్డెన్ టెంపుల్కి వెళ్ళి చూద్దాం. మేమైతే బస్ నుంచి దిగామన్నమాట. బస్సులో షూట్ చేద్దాం అనుకున్నాం, కానీ చేయలేకపోయాం. ఇక్కడైతే చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. మన భాష వీళ్ళకి రాదు, వీళ్ళ భాష మనకు రాదు. మనకేమో తమిళ్ రాదు, వీళ్ళకి తెలుగు రాదు. ఇక్కడ ఏదో ఆటోలో మాట్లాడి అలా గోల్డెన్ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయిపోయాం. ఇవన్నీ ఆటోలో అయితే ఉన్నాం అనమాట. గైస్, మనం తీసుకున్న రూమ్ అయితే ఇదే అనమాట. టెంపుల్ పక్కనే అయితే ఇచ్చారు. ఇదిగోండి, పర్ పర్సన్ 100 అంట. ఏసీ కూడా అయితే ఉంది అవైలబిలిటీ. టీవీ ఒకటి ఇచ్చారు. బాగా. హలో గాయ్స్, మేమైతే రూమ్లో వచ్చి రెడీ అయిపోయాం అనమాట. ఇప్పుడైతే గోల్డెన్ టెంపుల్కి వెళ్తాం. తెలియదు అక్కడ ఫోన్స్ ఎలా ఉంటాయో లేదో తెలియదు. మరి ఉంటే మాత్రం వీడియో తీస్తాను, లేదంటే లేదు. తరుణ్ చూడండి, కొనుక్కుంటూ పోయాడు. గైస్, మన రూమ్ బయట నుంచి అయితే కనబడిద్ది అనమాట గోల్డెన్ టెంపుల్. అదిగోండి, అక్కడి నుంచి ఎంట్రన్స్. ఇక్కడైతే మనం లోపలికి వెళ్ళేది. మ్యాక్సిమం ఒకటి షూట్ చేయనివ్వరు. షూట్ చేస్తే ఫోన్ ఎలా ఉండైతే నేను షూట్ చేస్తాను. గాయస్, మేమైతే దర్శనం చేసుకుని వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే ఫ్రీ భోజనానికి వెళ్ళబోతున్నాం. దర్శనం అయితే బాగా జరిగింది. గాయస్, మేమైతే ఇక్కడ భోజనం చేస్తాం అనమాట. ఫ్రీ భోజనం అయితే చాలా బాగుంది. చూడండి, చాలా మంది ఉన్నారు. గాయస్, ఇవి అయితే మనం గోల్డెన్ టెంపుల్లో తీసుకున్నాం అనమాట. ఒకటేమో కోవా, ఇంకోటి వచ్చేసి స్వీట్. ఇది కోవా బాక్స్ వచ్చేసి 100 రూపీస్ పడింది. స్వీట్ వచ్చేసి 10 రూపీస్ పడింది. తరుణ్ అయితే ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాడు. తరుణ్ ఇంకో టేస్ట్. స్వీట్ అయితే చాలా బాగుంది. తరుణ్ ఎలా ఉంది? బాగుంది, సూపర్గా. స్వీట్ అయితే గోల్డెన్ టెంపుల్లో అయితే కోవా అయితే బాగుందంట. మరి ఇంకో స్వీట్ అయితే ఉంది మన దగ్గర, ఇదో ఒకటి ఉంది. ఎలా ఉంది? చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది. గైస్, అరుణాచలం బస్ అయితే ఎక్కేసాం అనమాట. అంతా పచ్చగా ఎంట్రీ ఉందండి. బస్ అంతా పచ్చగా ఉందండి, మెరిసిపోతుంది బస్ అంతా. అసలు ఈ బస్ ఏంటో అని చెప్పలేకపోతున్నాం అండి. చూడండి, ఇద్దరైతే ఫుల్ ఎక్సైట్మెంట్ లో ఉన్నారనమాట. ఇంట్లో కప్పునే దుప్పట్లాగా ఉన్నాయి ఇవన్నీ గ్రీన్ కలర్. వెళ్ళేదారిలో అయితే కలిసిపోమాట. అరుణాచలం బస్ దిగేసి ఇప్పుడు ఆటో ఎక్కాం. ఇక్కడైతే చాలా మోసాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కడు 150-200 తీసుకుంటున్నాడు. ఇక్కడి 1 కిలోమీటర్కి, ఓన్లీ 1 కిలోమీటర్కి అంత తీసేసుకుంటున్నాడు.
మనిషికి 30 రూపీస్ ఇచ్చి ఎక్కాం. మనిషికి 30 రూపీస్ ఇచ్చి ఎక్కాం. ఇప్పుడు డైరెక్ట్ అరుణాచలం అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. గైస్ మనమైతే 2 BHK రూమ్ తీసుకున్నాం అనమాట. వాటి అయితే చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మనకి రూమ్ అయితే ఇచ్చాడు. ఇది ఎక్కడో లోపలికి ఉంది. ఇక్కడైతే మరి ఫ్యాక్టరీ ఉంటుంది. ఇది ఇక్కడికి మనకి లోపలికి ఇచ్చాడు. ఒక బెడ్ ఇచ్చాడు. కిచెన్ దీనిలో ఏం లేవు. ఒక బాత్రూమ్, ఇది ఒక ఖాళీ రూమ్. దీనికి 1300 తీసుకున్నాడు గాయస్. గైస్ ఇప్పుడైతే మనం అరుణాచలంలోకి వచ్చేసాం అనమాట. ఇదిగోండి పైన గుడి చూశారు కదా, గుడి కింద ఇప్పుడే మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం. దర్శనం చేసుకున్న తర్వాత గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాం. దర్శనం అయితే అయిపోయింది, బాగా జరిగింది. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం గిరి ప్రదక్షిణ. చపాతీ. మనం అయితే చపాతీ ఆర్డర్ చేసాం అనమాట, 3 ప్లేట్లు. గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ అయితే వచ్చేసాం అనమాట. ఇంకా 10 కిలోమీటర్స్ అయితే ఉంది, నడుస్తున్నాం. అరే చిల్లర లేదని చెప్పరా, అడిగి చిల్లర లేదని చెప్పు. తమిళనాడులో ఇల్లు ఇలా ఉంటాయి చూడండి, పెయింటింగ్ లేదు, ఏం లేదు. ఇది కొత్త ఇల్లు తమిళనాడులో. గాయస్ చూడండి గాయ, 14 కిలోమీటర్స్ అతను అయితే అలా వస్తున్నాడు అనమాట. మాకు నడవడానికే ఎంత ఉంటే ఆయనకి 14 కిలోమీటర్స్ అంటే ఇంకా ఆయన ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చేసాం అనమాట. ఆఫ్టర్ కంప్లీటింగ్ ద గిరి ప్రదక్షిణ. గైస్ మీకైతే ఇక్కడతో మీకు అరుణాచలం బ్లాగ్ అయితే ఎండ్ అయిపోద్ది అనమాట. మనం రేపు పాండిచ్చేరి టు విజయవాడ బ్లాగ్ అయితే వచ్చింది. ఇంకా ఫుల్ బ్లాగ్ మొత్తం ఇంకా దానిలోనే ఉండిద్ది అనమాట. అవి ఫస్ట్ ఈ వాక్ చూసి ఎంజాయ్ చేసేయండి.